Garuda Express, an international courier service. పొదుపు ఖాతాల్లో కనీస నిల్వ లేకపోతే బ్యాంకు నిబంధనల ప్రకారం రుసుములు వర్తిస్తాయని, ఏప్రిల్ 1 నుంచి అవి అమల్లోకి వస్తాయని ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించిన సంగతి తెలిసిందే. నగదు నిల్వలు లేని జన్ధన్ ఖాతాల నిర్వహణ భారాన్ని తగ్గించుకునేందుకు ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. 11 కోట్ల వరకు జన్ధన్ ఖాతాలు ఉన్నాయని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వీటి వల్ల బ్యాంకుపై పడే భారాన్ని తగ్గించుకునేందుకే రుసుములు వసూలు చేయాలని నిర్ణయించారు. ఎస్బీఐ కొత్త నిబంధనలు: మెట్రోల పట్టణాల్లో ఉన్న బ్యాంకు ఖాతాల్లో కనీసం నిల్వ 5,000, అర్బన్, సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల బ్యాంక్ ఖాతాల్లో 3,000, 2,000, 1,000 రూపాయల కనీస నగదు నిల్వ ఉండాలి. ఇతర ఏటీఎం నుంచి 3 సార్ల కంటే ఎక్కువ నగదు విత్డ్రా చేస్తే 20 రూపాయలు ఛార్జీ పడుతుంది. ఇక ఎస్బీఐలో ఏటీఎం నుంచి అయితే 5 సార్ల కన్నా ఎక్కువ విత్డ్రా చేస్తే 10 రూపాయల ఛార్జీ వసూలు చేస్తారు. 3 నెలల కాలంలో 25,000 నగదు వరకు ఖాతాలో నిల్వ ఉంచిన వారి నుంచి ఎస్ఎంఎస్ అలర్ట్ల నిమిత్తం 15 రూపాయలు వసూలు చేయనున్నారు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.